రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అనుమాన పక్షి. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ను లాంచ్ చేశారు. కిట్టు విశాప్రగడ రాసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల స్వరపరచగా రమణ గోగుల ఆలపించారు. ఈ క్రమంలో మేకర్స్ సాంగ్ లాంచ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఇందాక మా మీడియా మిత్రుడు సురేష్ అడుగుతున్నాడు, ఈ వారంలో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు సార్ అంటే మా వాడితో ఒక సెటైర్ కూడా వేసాను. సో సాధారణంగా నేను అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను. పోతే రాజీవ్ అండ్ విమల్ ఈ సినిమా విషయంలో 2-3 టైమ్స్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు అనుకున్న కాంటెంట్ చెప్పి వీడియోస్ చూపించి, ఎందుకంటే విమల్తో మా బ్యానర్లో ఒక సినిమా చేయాల్సింది ఉండే, చాలా రోజులు స్క్రిప్ట్ వర్క్ జరిగింది బట్ మెటీరియలైజ్ అవ్వలేదు. అలాగే రాజుతో ఉన్న స్నేహం ఈజ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ యానిమేషన్. సో చాలాసార్లు కలవడం, ఈ సినిమా గురించి నాతో మాట్లాడడం. సో తప్పించుకున్న ఇలాంటి టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది నా బిజీ లైఫ్లో. ఆఫీస్లో 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అన్న నా టైం అడుగుతుంటారు. సో ఫర్ రాజీవ్ అండ్ విమల్ అండ్ యూనిట్ సభ్యులకు వాళ్ళందరూ కూడా, టీం అందరు కూడా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. లేకుంటే వాళ్ళు చేసుకున్నారనుకో ఏదో అయిపోయిందని. ఎనీహౌ విమల్ యువర్ డన్ గుడ్ జాబ్. డీజే టిల్లు తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా పోర్షన్ చూపించారు. అనుమాన పక్షి యాంకర్ గారు కూడా అడుగుతున్నారు, అనుమానం అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరం అనుమానం పడకుండా రోజు గడవదు. సో అనుమానం ఏదో విషయంలో ఏదో రకంగా అనుమానం అనేది కామన్. కాబట్టి ఆ ఐడియా పెట్టుకొని ఒక క్యారెక్టరేషన్ని చేశాడు. చాలా సీన్స్ చూపించాడు నాకు విమల్ అండ్ రాజు. వెరీ గుడ్ ఫన్ ఉన్నాయి. సో ఫుల్ ఫిలిం కూడా రెడీ అయ్యాక చూపిస్తున్నారు. ఐఎమ్ వెయిటింగ్. చూసిన తర్వాత నిజంగా అనుకున్న కాంటెంట్ని స్క్రీన్ మీదకి తెచ్చారేమో. అండ్ కంగ్రాట్స్. అండ్ రాశి గారు ఈజ్ ఎ సీనియర్ అనొచ్చు కదండి, సీనియర్ హీరోయిన్. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అండ్ న్యూ యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, హీరో అండ్ హీరోయిన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వారు చేసిన సినిమాలు డీజే టిల్లు కానీ, నాంది లాంటి సీరియస్ సినిమాను కూడా ఈజ్ అ హోల్. అండ్ గూఢాచారి ఈజ్ డన్, ఈజ్ వెరీ గుడ్. చాలా చేస్తున్నాం, మనమే కలవలేదు. షార్ట్లీ మనం కూడా కలిసి ఒక సినిమా చేద్దాం. అండ్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అనుమాన పక్షి సినిమా కొంచెం స్పెషల్, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో పాటు మధ్యలో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అనమాట. అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి కదా, అలాంటి ఒక జానర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ. అంటే ఒక సినిమా ఒక పాట చేయడానికి ఎవరో ఒకరు మనని గుర్తు చేయాలి. సో ఈ సినిమాకి నాకు ప్రశాంత్ సార్ కొంచెం నాకు పుష్ ఇచ్చారు. తర్వాత నాకు విమల్ సార్తో, రాజీవ్ సార్తో, ఈ టీం అందరితో పనిచేయడం, రాగ్ మయూర్ సార్తో అండ్ మెరీన్ గారితో అందరితో పనిచేయడం చాలా కుదిరింది. సో ఈ సాంగ్ మేము కాశ్మీర్లో షూట్ చేసాం. మీరు చూసారు విజువల్స్ అన్ని. కాశ్మీర్లో రాగ్ మయూర్ సార్ గురించి చెప్పాలి. అండ్ సార్ ఒకసారి మీరు రండి సార్. అంటే ఇవి దాంట్లో చూసారు, చాలా ఫన్గా మనం నవ్విస్తూ చాలా చేశారు. కానీ మైనస్లో మేము చాలా షార్ట్స్ షూట్ చేసాం. అంటే ఊరికే జాకెట్ వేసుకొని నేను చాలా ఫన్గా చేశారు. కానీ మేము మామూలుగా ఈ గ్లౌజ్లను వేసుకొని, హుడ్డీస్ అన్ని వేసుకొని మేము యాక్షన్ చెప్పడానికి కూడా అయ్యేది కాదు. కానీ సార్ చాలా ఈజీగా అనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా రోజులతో చూస్తుంటే మీ కష్టం అంతా పే ఆఫ్ అయింది సార్. అండ్ నేను ఒకటి చెప్తాను సార్, నెక్స్ట్ అంటే చాలా కమర్షియల్ హీరోగా మనం చూస్తూ ఉంటాం. సో రెగ్యులర్ సినిమాల్లో కమర్షియల్ కథలు కాకుండా ఒక కథ చెప్పే సినిమాలు ఉంటాయి కదా, కమర్షియల్ అంటే హట్కే సినిమాలు కొన్ని ఉంటాయి. సో దానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వచ్చు సార్. అంటే మీరు చేసే ప్రతి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, కానీ ఫుల్ ఆన్ ఒక కథ చెప్పొచ్చు మీతో. అంటే యాక్టింగ్ మాత్రమే, కథ మాత్రం కనిపించే కథలు. సో మీతో పనిచేయడం చాలా హ్యాపీ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు చరిత్. అండ్ ఇందులో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇందాకే మా డైరెక్టర్కి, క్రియేటివ్ ప్రొడ్యూసర్కి చెప్తున్నాను, నన్ను స్టేజ్ మీద పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అని. కానీ మా డైరెక్టర్ గారు నమ్మట్లేదు. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ అ వెరీ వాకీ ఎంటర్టైనర్. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు, మేఘా గారు, భరత్ అన్న, అండ్ అందరికన్నా ముఖ్యంగా మా డైరెక్టర్ విమల్ అన్నకి. అండ్ అందరికన్నా ముందు మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పకాల గారికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్స్ లైక్ రాశి గారు అండ్ అజయ్ అన్న అండ్ బ్రహ్మాజీ గారు యాజ్ వెల్. అండ్ రాగ్, యూఆర్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. అండ్ ఈ సాంగ్ రికార్డింగ్ అప్పుడు నేను ఉన్నానండి. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ సీయింగ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ టెక్నికలీ దిస్ ఇస్ లైక్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఆల్ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్.
లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్లో నన్ను లాగినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ విమల్, మై ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు, మేఘా గారు అండ్ భరత్ గారు. సో యా, ఎప్పుడు నేను చాలా సీరియస్ ఫిల్మ్స్ చేయడం మీరు చూసారు, విన్నారు. దిస్ బీయింగ్ మై 50th ఫిల్మ్, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. నాకు యాక్చువల్గా ఇలాంటి ఫిల్మ్స్ చేయడం చాలా ఇష్టం, కానీ ఆ థ్రిల్లర్ నా మీద ఇలా విసిరిసారు. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. బట్ ఇలాంటి ఫన్ ఫిల్మ్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ నా కెరియర్లో నేను నమ్ముతాను. ఎస్పెషలీ లైక్ కామెడీ, లవ్ స్టోరీస్ వైజాగ్లోని అలాగే పెరిగాం. సో మ్యూజిక్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటారు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి. వీడు నాకు 25 సంవత్సరాలుగా తెలుసు నాకు. రవికాంత్, క్షణం డైరెక్టర్, విమల్, ఆదిత్య, వీళ్ళందరూ. సో ఇది నా సెకండ్ కొలాబరేషన్ డీజే టిల్లు తర్వాత. అండ్ వీడి మామూలుగానే ఈస్ గాట్ అ వెరీ వెరీ పెక్యూలియర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్. సో అందుకనే బీ డీజే టిల్లు అనుమాన పక్ష ఆ పదం వినేసరికే నేను సైకాను. అంటే జనరల్గా వాడుక భాషలో ఏదో మాట్లాడుకుంటాం, కానీ సినిమా టైటిల్ అలా పెట్టడానిసరికి ఇట్ సౌండెడ్ ప్రిటీ ఫనీ. అండ్ అలాగే సినిమా షూట్ చేయడం జరిగింది. ఇట్స్ అ ఫన్ లోడెడ్ ఫిల్మ్. మీరు తప్పకుండా థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. యుల్ క్రాక్ అప్. అండ్ హీస్ అ స్పెషలిస్ట్ ఇన్ దట్. చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ రైటింగ్ మటుకు కొంచెం వైలెంట్గా ఉంటుంది. సో అలాగే మా ఫస్ట్ సాంగ్ గులాబ్ జామ్ అన్నది, దానికి కూడా రీజన్ ఉంది, గులాబ్ జామ్ అని పెట్టినందుకు. సో యా, ఐ థ్యాంక్ రమణ గోగుల గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ సాంగ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. I think ఒకటి I'm very excited for this film. I thank Shravan for introducing Vimal to me, and I really loved the story. Vimal మొట్టమొదటిసార్లు వచ్చి స్టోరీ చెప్తే within 5 minutes he told the line. I said I knew ఈ ఫిలిం మనం చేస్తున్నాం, ఎందుకంటే వెరీ యూనిక్ ఈ ఫిలిం. మీకు చూసినప్పుడు ఇలాంటి సినిమా ఇంకోటి లేదు, ఇప్పటిదాకా లేదు. వెరీ యూనిక్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. I think little bit of comedy, action, and koncham romance, everything is there. And I have seen the film, and I can say very gladly outstanding performance by our hero and heroine. Rag especially has played a very difficult character actually. It is very difficult for a hero to make fun of himself or play this kind of role. And I think meerandaru cinema chusaka andaru oppukuntaru, he's done outstanding job. And I hope you win award for this. And of course our heroine, ఆవిడ వచ్చాకే మా సినిమాలో ఫన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా ద స్టోరీ ఈస్ గోయింగ్ వెరీ నైస్లీ, బట్ వెన్ షీ కమ్స్ దెన్ ద మజా స్టార్ట్స్, యాజ్ ఆల్ ఇన్ విమల్ గారి స్టోరీస్ ప్రతి దానికి ట్రేడ్ మార్క్. దెన్ ఆఫ్ కోర్స్ మన ద మ్యూజిక్, ఐ థింక్ మ్యూజిక్ మన ప్రతి ఫిలింలో 50%. అండ్ శ్రీచు హెస్ డన్ అవుట్స్టాండింగ్ వర్క్. అంటే ఇప్పుడు ఈ సాంగ్ మీరు వేరే సాంగ్లు కూడా సూన్గా యూ విల్ హియర్. ఐ థింక్ లిరిక్స్ విని ఐ థింక్ హీ టేక్స్ ఓన్లీ 15 minutes టు మేక్ అ సాంగ్. ఐ థింక్ ఇఫ్ హీ పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్, ఐ థింక్ హీల్ బీట్ బాలసుబ్రహ్మణ్య గారి రికార్డ్స్ కూడా హీ కెన్ బ్రేక్. ఐ డోంట్ థింక్ ఎనీ వన్ కెన్ బ్రేక్. And then of course our other actors, Rasi ma'am has done a phenomenal job. Thank you ma'am. I am Merin. So I'm coming from Kerala, and this is my first official event in Hyderabad, and I feel extremely overwhelmed, nervous, meeting you all for the first time. And I'm not familiar with the Telugu language yet. Sorry for that, but soon I'll learn and talk to you guys in Telugu. And first of all, I want to say a big thank you to Vimal for seeing Kanya in me, and Bharat, Rajiv sir and Megha ma'am. Thank you so much for saying yes to Vimal's selection so that I got to be a part of Chilaka Productions. And I never imagined I would be part of a huge team when I was doing my debut. So I'm very much hoping to see all of you loving our craft and supporting us. And also, I hope you'll all welcome me with so much of love. Thank you so much. Anuman Pakshi is a magic created by three musketeers. The characters by Vimal, music by Srichu, and acting by Rag Mayur. You will see this magic in theaters, and you will realize
ఎంత బ్యూటిఫుల్ కామెడీ ఫిలిం, క్లీన్ కామెడీ ఫిలిం దట్స్ బీన్ పెండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, విచ్ ఈస్ అన్ ఎంటర్టైనర్, ఈస్ గోయింగ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరు చాలా వరకు అన్నీ చెప్పేశారు, కానీ ఒక మాట, చాలా థ్యాంక్స్ విమల్ గారికి, డైరెక్టర్ గారికి. విజన్ లేకపోతే మేము ఎవరి స్టేజ్ మీద ఉండము. అండ్ తర్వాత ప్రొడ్యూసర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్, మీ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, వీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా హార్డ్ వర్క్ చేసాం. అందరు స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు అలాగే చెప్తారు, కానీ మాకు కొంచెం ఇంకా వీఆర్ గ్రోయింగ్ ప్రొడక్షన్, బడ్డింగ్ ప్రొడక్షన్. సో వీఆర్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాము, తప్పలు చేస్తాము. మీరు అలాగే మాకు సపోర్ట్ చూపించాలి. ఇవాళ సాంగ్ ప్రమోషన్కి వచ్చారు, వెరీ సూన్ వీల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫర్ అ మూవీ రిలీజ్. సో ప్లీజ్ మీ సపోర్ట్ చూపించండి. అలాగే చాలా చాలా థ్యాంక్స్ మా టీ సిరీస్ మ్యూజిక్ టీమ్కి, మాకు సపోర్ట్ చేశారు. అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ, కెమెరా మీద ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్. బిహైండ్ ద కెమెరా పనిచేసిన వాళ్ళకి ఇంకా డబుల్ థ్యాంక్స్. దట్స్ ఎ వెరీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ నాట్ మెనీ పీపుల్ గెట్ టు సీ, ఫ్రమ్ ఆర్ట్, కెమెరా, సెట్, ప్రొడక్షన్, ఫైనాన్స్ మురళీ గారు, లీగల్ యూనస్, ఆల్ ఆర్ టీమ్ ఆఫ్ చిలక ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ముందు ఒక మంచి లైట్ హార్టెడ్ కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ మూవీతో మీ ముందుకి రావాలి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాకు నరేట్ చేయగానే ఈ క్యారెక్టర్ గురించి వితౌట్ ఎనీ డౌట్, అనుమానం లేకుండా, అమ్మ మీకే ఎటువంటి అనుమానం లేకుండా ఒప్పుకున్నాను. బికాజ్ ఐఎమ్ చూజీగా చేస్తున్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్. ఎస్, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్లాక్ బస్టర్. బికాజ్ యాజ్ అ సీనియర్, ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టు, ఐ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 148 ఫిల్మ్స్ యాజ్ అ హీరోయిన్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. బట్ నాకు తెలుస్తుంది, మాకు సీనియర్స్కి వీ సా లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ డెబ్యూ ఫిలిమ్స్ చాలా చేసాం మేము. సో మాకు తెలుస్తుంది చేసేటప్పుడు, వీ న్యూ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్. అలాగే విమల్ గారి మూవీ నేను డీజే టిల్లు చూశాను. ఇందాక నన్ను మీడియాలో అడిగారు మీరు సినిమాలు చూస్తారంటే, నాకు ఎంత టైం ఉండదండి అని. బట్ ఐ సా డీజే టిల్లు అండ్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అండ్ వెన్ ఐ వర్క్డ్ విత్ హిమ్, ఐ కెన్ సీ హిస్ క్రియేటివిటీ. ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్కి ఆయన హిస్ జస్ట్ క్రియేటింగ్ సంథింగ్ ఎల్స్. సో అండ్ రాగ్ తోటి నాకు, this is the second movie, I believe. Yeah, second movie idi, and he's a very nice guy and he's going to be a good hero. Like చాలా మంది కమర్షియల్ హీరోస్ మనకి ఉన్నారు, బట్ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూసే హీరో రాగ్ అవుతాడని నాకు అనిపించింది. అండ్ ఐఎమ్ నాట్, ఐ డెంట్ వర్క్ విత్ హర్ హీరోయిన్, బట్ ఎదురుగా కంటే on screen when I saw the song, she looks very nice. You two have a nice future, and thanks to the producers and the whole team. Especially music is the DOP's eyes of the movie, but music is the soul of the movie. So music will carry the whole film, and Charan has done a wonderful job. I knew him anyways, and I wish them all the best. Thank you so much. థ్యాంక్ యూ. సో ఫస్ట్ నేను శ్రవణ్కి థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ టైంకి నాకు రాజీవ్ గారిని, భరత్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్, మిగతా ఉన్న ప్రొడ్యూసర్స్కి. బట్ మెయిన్గా నేను రాజీవ్ గారికి చెప్పాలి. అసలు నాకు ఈ సినిమాకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎటువంటి అనుమానం ఆయన పెట్టుకోలేదు నా మీద. ఇది ఎందుకు ఇట్లుంది, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న ఒక్క క్వశ్చన్ లేదు అసలు. నువ్వు ఏదనుకుంటున్నావు అది చెయ్యి అన్నారు. సో నాకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఉండడం వల్ల నేను ఈ సినిమా ఇంత ఫాస్ట్గా చేయగలిగాను. ఐ థింక్ వి ఫినిష్డ్ ఇన్ 31 days ఈ సినిమా. వైజాగ్ అండ్ కాశ్మీర్లో షూట్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు, అండ్ అలాగే భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బిలీవ్ చేసినందుకు. అండ్ ఇందాక అందరూ చెప్తున్నారు ఇది కామెడీ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ ఎట్ ది సేమ్ టైం ఇందులో ఏంటంటే కొంచెం మల్టీ జానర్స్ మిక్స్ అయి ఉంటాయి. చిన్న సస్పెన్స్ ఉంటుంది, చిన్న సైకలాజికల్గా ఈ క్యారెక్టర్ ట్రిప్ చేస్తుంటుంది వాడు అనుమానాలతో. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ ఫన్ రైడ్ థియేటర్లో. ఐ హోప్ డీజే టిల్లు మీరు అందరూ ఎలా సపోర్ట్ చేశారు, ఈ సినిమా కూడా నన్ను అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా టీమ్, మెయిన్గా శ్రీచరణ్ ఈ సినిమాకి నాకు బ్యాక్ బోన్గా ఉన్నాడు. వైజాగ్లో మేము చిన్నప్పుడు ఇలా తిరుగుతుంటే మాకు దారి చూపించాడు మా అందరికీ. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ నాకు దారి చూపించాడు. అరే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాడు అలాగా. యా, సో అలాగే నా డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీం కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు, మా మెయిన్ ప్రశాంత్ గారు, ఆయన లేకపోయి ఉంటే ఈ సినిమాని ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసేవాళ్ళం కాదు. రాశి గారితో పనిచేయడం నాకు చాలా ఐఎమ్ బ్లెస్డ్ మ్యామ్. నాకు మీ కథ క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఫుల్ టెన్షన్ ఉండే, అంటే మీరు ఎలాంటి క్వశ్చన్లు వేస్తారా అని ఫుల్ భయం ఉండే. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వెంటనే ఒప్పుకున్నందుకు.
అండ్ అలాగే అజయ్ గారు అండ్ బ్రహ్మాజీ గారు, డెఫినెట్గా బ్రహ్మాజీ గారు డీజీటీలో చూశారు. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాబోతుంది. అండ్ ఆబ్వియస్లీ అజయ్ గారు, ఈ సినిమాలో ఆయన మీరు కంప్లీట్ ఒక డిఫరెంట్ లెవెల్లో చూస్తారు ఆయన్ని. ఇట్స్ అ న్యూ క్యారెక్టర్ ఫర్ హిమ్. అండ్ మెరిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కన్యా. ఐ థింక్ ఈ కన్యా హీరోయిన్ క్యారెక్టర్ని ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు తను ఇసుకపట్నం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్, సో తను చూపించాడు. దెన్ ఐ థాట్ షీల్ సూట్ ఫర్ కన్యా రోల్. అండ్ ఇమీడియట్గా రాజీవ్ గారు అందరూ ఒప్పుకోవడం అండ్ షీఈ్ ఆన్ బోర్డ్. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ మెరిన్. మేము ఎడిట్ చూసాం, రాజీవ్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు పర్ఫార్మెన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కన్యా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా రాగ్. అసలు నేను 100% నేను చెప్తున్నాను, ఈ సినిమా వచ్చిన తర్వాత నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు ఏమైపోయామని చెప్పి అనుమానాలు క్రియేట్ అవుతాయి అందరికీ. అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేశాడు. నేనే షాక్ అయ్యాను అసలు, అది ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఈ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రాగ్. ఎడిట్లో అసలు మేము అలా చూస్తూ ఉండిపోయాం నిన్ను. అందరినీ ఉన్న సీనియర్ యాక్టర్స్ ఉన్నా సరే అందరినీ డామినేట్ చేశాడు అసలు ఆ పర్ఫార్మెన్స్తో. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది రాగ్ నీకు. ఐ హోప్ ఈ సినిమా తర్వాత ఒక పెద్ద స్టార్ అవుతావని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ నుంచి నా సినిమా బండి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రతి రివ్యూలో ఎట్లయినా 2 lines అయినా మెన్షన్ ఉంటుంది నా పర్ఫార్మెన్స్ గురించి. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు గెట్ ఆల్వేస్ దోస్ పాజిటివ్ 2 lines ఫ్రమ్ ద మీడియా ఇన్ ఆల్ ద రివ్యూస్ ఈ 5 yearsలో. బట్ ఇవాళ చాలా చాలా స్పెషల్, ఎందుకంటే నా మీద ఒక సాంగ్, ఇవాళ ఫస్ట్ సాంగ్ నా కెరియర్లో కంప్లీట్గా నా మీద. అండ్ అది కూడా పాడింది రమణ గోగుల్ గారు, ఎవరికి వాయిస్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఆయనకి ఇచ్చిన వాయిస్ నా వాయిస్ ఇవాళ అయింది అని తెలియగానే అసలు చాలా హ్యాపీ అయ్యాను. ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పాలంటే, శ్రీచు తన పాడిన పాట వినిపించాడు ఫస్ట్, ఈ గులాబ్ జామున్ సాంగ్. సో పాడిన తర్వాత తనే ఎక్సలెంట్గా పాడాడు యాక్చువల్లీ. సో బట్ ఫైనల్గా ఎవరితో పాడించాలి అని అనుకుంటున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. ఎందుకో తెలియదు, ఆ పాట వైబే అలాంటిది, వెరీ 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 లైక్ వెరీ ఫన్. ఇప్పుడు వయారి బామా నిహంస నడక అలా బోల్డ్ రమణ గోగుల్ గారు పాడిన వైబ్లో ఈ సాంగ్ వైబ్ ఉంటుంది. రమణ గోగుల్ గారు పాడితే భలే ఉంటుంది కదా, హౌ అబౌట్ దట్ అంటే శ్రీజు లైక్ కష్టం బాస్ అన్నాడు. ఇంత రిక్వెస్ట్ చేసి ఇదైన తర్వాత ఫైనల్లీ ఆయన వచ్చారు. రాగానే సార్ స్టూడియోకి వచ్చారు. నేను అప్పటికే ఫుల్ ఇట్లా నాస్టాల్జిక్ వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి తమ్ముడు అవి జానీ. సో రాగానే ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది స్టూడియోలో. అండ్ కాసేపు అలా టీ తాగి కూర్చున్నారు అండ్ స్టూడియోలోకి వెళ్ళారు. స్టూడియోలోకి వెళ్ళి ఓకే నేను మధ్య మధ్యలో చిన్న ఫిల్లర్స్ వేస్తుంటాను, ఓకే కదా అంటే యా సార్ ఓకే శ్రీచు ఓకే ఎస్ సార్ అన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళగానే రా రే అనగానే మేమందరం మాకు ఇట్లా మాస్గా గూస్ బంప్స్ వచ్చేసాను. హోల్సమ్గా మా అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. సో ఆల్రెడీ ఇంత హైలో ఉన్న సాంగ్ని ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అండ్ వెరీ హంబుల్ పర్సన్. అండ్ మాతో చక్కగా ఆ 2-3 hours వాజ్ మేము ఎక్కడో Cloud9లో ట్రావెల్ చేసాము. సో మీరు ఇందాక సాంగ్ వినే ఉంటారు, లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫంకీ, ఎక్స్ట్రీమ్లీ కూల్, చాలా హ్యాపీ స్పేస్లో వెళ్ళిపోయే సాంగ్ అది. సో యా, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం. సో ఈ అనుమాన పక్షి ఈ క్యారెక్టర్ అంటే ఫర్దర్ ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. బట్ ఇవాళ లైక్ ఎస్పెషల్లీ విమల్ గురించి చెప్పాలి, ఎందుకంటే విమల్ నేను ఒక 3 years నుంచి కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాము. బట్ ఏదో ఒక రకంగా ఇట్ గాట్ పోస్ట్ పోయిండ్. ఫైనల్లీ అగైన్ ఏ డివైన్ ఇంటర్వెన్షన్ అనిపించింది నాకు. అనుమాన పక్షి కోసం హీ పిక్డ్ మీ. సడన్ కాల్ చేసి ఆఫీస్కి వస్తావు అన్నాడు. దేనికి? నువ్వు రా అన్నాడు. దెన్ నరేషన్ వినిపించగానే చాలా ఎక్స్ట్రీమ్లీ ఒరిజినల్ కంటెంట్ అండి. ఎక్కడ ఏదో రెఫరెన్సో ఏదో ఇక్కడ మేము వాడేసో అది అట్లా కాకుండా వెరీ ఒరిజినల్ థింకింగ్ అనమాట విమల్ది. సో అలాంటి సో నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ, అంటే ఇంత ఫ్రెష్గా ఇంత ఒరిజినల్. ఎందుకంటే మన దగ్గర క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా తక్కువ. అంటే ఒకప్పుడు ఒక అప్పులప్పారావు, ఒక ఒకటి అడక్కు, లైక్ ద ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద క్యారెక్టర్.
ఎక్కడ డివేట్ అయిపోకుండా నాకు మళ్ళీ అది అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు మళ్ళీ ఇందులో కనిపించింది అనమాట. అండ్ అది ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి షూటింగ్ డ్రాఫ్ట్ వరకు అది ఇంప్రూవ్ అవుతూనే ఉంది. అండ్ ఎవ్రీ లెవెల్ అంటే ఎవ్రీ ఐటరేషన్ ఆ స్క్రిప్ట్ హ్యూమర్ అనేది పెరుగుతూ పోతూ ఉండింది. అండ్ ఫైనల్లీ డబ్బింగ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో నేనేం ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, రేపు మీరే చూసి చెప్తారు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దోస్ 2 lines అగైన్ ఇన్ ద రివ్యూస్. అండ్ అగైన్ అండ్ విమల్ చెప్పగానే ఇప్పటివరకు నాకు లైక్ ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం ఆర్ నా మీద లైక్ ఇన్ అండ్ యాజ్ అనేది ఇంకా పడలేదు. ఇది ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ ఇన్ అండ్ యాజ్ పడడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఫర్ ఎనీ యాక్టర్. సో నాకు పడింది. అండ్ అట్లా సో రాగ్మేర్ ఇన్ అండ్ యాజ్ అనుమాన పక్షి అనగానే మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు, భరత్ గారు అండ్ ద హోల్ టీమ్ దే వర్ ఆల్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.